యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మవాసు స్వాగతం చేసి యథావిధిగా పద్మ గారు మీ ముందుకి ఈరోజు సాయంత్రం పూట వచ్చాను. ఈరోజు ఎందుకంటే వినాయక చవితి కదా, అందరికీ నా సబ్స్క్రైబర్కి ఫాలోవర్కి శ్రేయోభిలాక్షులకి మిత్రులకి బంధువులకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియచేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఇవాళ కూడా సెలవు అంట మా డిటిడిసి ఆఫీసు, రేపు కూడా సెలవు ఆదివారం. సోమవారం అందరికీ డిస్పాచ్లు చేసి మీ అందరికీ ట్రాకింగ్ ఐడీలు పెడతానండి. లేట్ అయినందుకు మన్నించాలి అందరూ. అంటే నేను నిన్ననే ఇంటికి వచ్చాను, దానివల్ల ఇదిగోండి చికెన్ కదా కుట్టించుకోవడానికి దీనికి ఈ ఆది ఇచ్చిన జాకెట్కి దీనికి లూజ్ అయిపోయాను. ఇవాళ మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే నారాయణపేట కాటను, గద్వాల్ కాటను, గద్వాల్ పట్టు, గద్వాల్ సీకో, నారాయణపేట పట్టు, అలా మిక్స్డ్గా కొన్ని చూపిద్దామని మేము ముందుకు వచ్చేసాను. నా ఫేవరెట్ ఫోల్డ్ కూడా మగ్గం కాడి నుంచి ఇలాగే వచ్చేసింది, ఇలాగే తెచ్చేసాను నేను చీర. ఇది బార్డర్ వస్తుంది, ఓన్లీ పళ్ళు ఉంటుంది కానీ బ్లౌజ్ ఉంటుందండి ఈ చీరలకి. చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది బార్డర్ వస్తుంది. ఇది నారాయణపేట కాటను, పోతరేకు ఉంటుంది, అలా ఉంటుంది. మన్నికి చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ అనమాట. ఓకే, నేనే మడతొద్దు ఇలాగే కావాలన్నాను. వాళ్ళు ఫోల్డ్ చేసిస్తానంటే ఫోల్డ్ చేసినవి కొన్ని ఉన్నాయి, చేయలేని కొన్ని ఉన్నాయి. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ అయినా కట్టుకోవచ్చు. కోటా చీరలాగా చాలా లైట్ వెయిట్, అంటే కోటాయే కట్టుకోవాలి ఆ ఫీల్ లేదు. బ్లౌజు మనం కొనుక్కోవాలండి. శారీ టూ మచ్గా మన్నుతుంది అనమాట, చాలా బాగా మన్నుతుంది. అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారని. అపార్ట్మెంట్లో అయితే మనకి చాలా బిజీ అండ్ ఇప్పుడే కిందకి వెళ్ళి లేట్గా వచ్చాను. సరే ఇంక ఈరోజు చెయ్యొద్దు వీడియో అనుకున్నాను, కానీ మీ అందరికీ కనిపించాలి, వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పాలి అని ఊరికే పొద్దున్న చిన్న రీలు పెట్టాను. కానీ మన దేవుణ్ణి కరెక్ట్గా రాలేదు. చాలా బాగుంది చీరండి, అసలు వదిలిపెట్టుబుద్ధి కావట్లేదు, ఎప్పుడెప్పుడు బ్లౌజ్ కుట్టించేద్దామా అని. నా దగ్గర అయితే బ్లౌజులు ఏమి లేవు దీనికి సంబంధించి. ఇలా ఉంటుంది, జరీ వచ్చి ఇలా బార్డర్ వచ్చి లైట్ అరిటా గ్రీన్ సేమ్ అనమాట కలనేత. ఇంకా పట్టు చీరలు అక్కర్లేదండి, చీర కట్టుకుంటే అంత అందంగా ఉంటుంది. చాలా లైట్ వెయిట్, కోటా చీర కంటే బాగుంటుంది. అది అలా ఉన్న చీర ఇలా రోల్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసేసి ఇచ్చారు. అందులో బిస్కెట్ కలర్, నాకు లైట్ కలర్లు అంటే చాలా ఇష్టం. మామూలుగా ముందుగా లైట్ రంగులు ఇష్టం. ఇదిగోండి ఇలా ఉంటుంది చీర. ఇది నారాయణపేట కాటన్ అండి, చాలా బాగుంటుంది. పళ్ళు ఓన్లీ ఇలా గడొస్తుంది, విత్ బ్లౌజులు కాదు అని చెప్పాడు, రన్నింగ్ ఉండదు అని. నేను గుర్తులేదు కూడా అసలు. బ్లౌజు మనం విడిగా తీసుకోవాల్సిందే, లేదంటే రన్నింగ్ బ్లౌజు. మరి చీర చూసుకుని ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకుంటే బెస్ట్. ఇది మెహందీ గ్రీన్ లాగా పెసల కలర్ అనుకోవచ్చు. ఇది ఒక బోర్డరు. ఓకే, ఇది నా అదే ఇది నా అదే. ఈ చీరలన్నీ ఎవరైనా కట్టుకోవచ్చండి, మనం కట్టుకోవచ్చు, మన అమ్మలు కట్టుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు. అలాగే విదర్భ కోటాల్లో మన కోట అడిగితే విదర్భల్లో ఏమున్నాయంటే ఇగో ఇంకా ఈ 3 చీరలు ఉన్నాయండి. 8 చీరలు చూపిస్తే ఆ రోజే అయిపోయినాయి అన్నీ. బ్లౌజు చిన్న ప్రింట్ వచ్చింది. ఇది విదర్భ కోటా చీర, సేమ్ అదే చీర కావాలంటే దొరకదు. అసలు ఈ చీర దొరకటమే కష్టం. ఒక చీర నాదంటే నేను ఉంటారు కదా, నేను ఏదైనా కుట్టించేసుకుంటానండి. నాకు ఏ చీర అయినా బాగానే ఉంటుంది. నేను కట్టుకుంటే అయితే మెత్తటి పట్టు చీర అండి. మొన్న ఇవాళ వినాయక చవితి కదా, కొత్త చీర కట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇంక ఈ చీర అన్నా ఉంచుకోవాలని అనుకుంటున్నాను. గ్రే గచ్చకాయ కలర్ లాగా లైట్ గ్రీనిష్ షేడ్ లా వచ్చింది, చాలా బాగుంది. ఇది విదర్భ కోటా చీర, విదర్భ బోర్డర్తో కోటా చీర. ఇది మొన్న ఎవరో బుక్ చేసుకున్నట్టుగా గుర్తు, నాకు మనీ వేసారో లేదో తెలీదు. ఇది ఒక చీర అవైలబుల్గా ఉందండి. ఇది చినియా క్రేప్ అని పట్టులా ఉంటుంది. ఒకసారి ఇస్త్రీ చేయితే సాఫ్ట్గా వచ్చేస్తుంది. బ్లౌజ్ ఇది ఈ కలర్. శారీ అంతా బాందిని ప్రింట్తో ఇలా ఉంటుంది. ఓకే, అవి కాటన్స్లో ఇంకా ఉంది. ఇదిగోండి మంచి మామిడి పండు కలర్, మస్టర్డ్ అనుకోవచ్చు. ఇది మనం రెడ్ బార్డర్ ప్రింటెడ్
బార్డరో లేకపోతే కలంకారీ బ్లౌజో వేసుకుంటే ఇంకా మామూలుగా ఉండవండి. కలంకారీ బ్లౌజులు ఎక్కువ రేటే ఉండదు, మీటర్ 150 రూపాయలు అలా ఉంటాయి. దీనికి కలర్స్ రెండో వచ్చేలా మ్యాచింగ్ బాగా దొరుకుతుంది. నేను బ్లౌజులు కూడా సెట్ చేద్దామంటే ఎవరికి ఏది కావాలో తెలియదు కదా, అందుకని నేను బ్లౌజులు సెట్టింగ్ చేయలేదండి. ఇంకా మీకు ఇంకా ఏం చూపించాలి అంటే చాలా కంచి, ఇది గద్వాల్ కాటను, ఇది గద్వాల్ కాటన్. దీనికి కూడా బ్లౌజ్ ఉండదు, చాలా అంటే గ్రీన్ అండి, బ్లూలా కనిపిస్తుంది, గ్రీన్ షేడ్ ఇది. ఓకే, దీనికి కూడా బ్లౌజ్ ఉండదు. ఈ చీరలన్నీ మనం బ్లౌజులకి మనం పెట్టుకోవాలి. ఇది పళ్ళు, ఇది పళ్ళు, బ్లౌజ్ ఉండదు, ఉంటే బాగుండే, బ్లౌజ్ ఉండదండి. ఓకే, ఇది శారీ, ఇది గద్వాల్ కాటను. మీకు 2000 పైన 3000 లోపు ఉంటాయండి ఆ చీరలో. అందులోనే ఇదొకటి అరిటాకు గ్రీను, ఇది నాదేనండి ఎట్టి పరిస్థితుల్లో. పెద్ద రేట్లు కాదు కదా, 3000 కదా. చిన్నది ఏదో ఒకటి బ్లౌజ్ పెట్టేసుకుని, ఇది పళ్ళు, ఇది పళ్ళు, ఇదంతా శారీ. ఎవరైనా కట్టుకోవచ్చు, ఇలా ఉంటుంది చీర. బ్లౌజు మనం వేసుకోవటాన్ని బట్టి ఉంటుంది, చాలా అందంగా ఉంటుందండి. ఇంకోటి ఉండాలి, ఎక్కడ పెట్టాను, అవి కాటన్, కంచి కాటన్, కంచి కాటన్ కాదు, గద్వాల్ కాటను, నారాయణపేట కాటను. అలాగే అదే మొన్న జూరాల్ ప్రాజెక్ట్ చూపించాను కదా మీకు, ఇది జూట్ బెనారస్ లాగా చాలా బాగుందండి శారీ. సిల్క్ కోట టైప్ లాగా ఇది చీర అంతా. ఇది బార్డరు, ఇది పై బార్డరు, ఇది రిచ్గా పళ్ళు, సేమ్ బ్రొకేడ్ బ్లౌజ్. ఇదిగోండి, ఇది బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది ఇట్లా. ఎంత బాగుందోనే చీరే. అది ఇది కూడా అంతే, మీకు 4000 లోపు ఉందండి, 4000 లోపే ఉంది. దాంట్లో 2 శారీస్ తీసుకున్నాను, చాలా నచ్చినాయి. పెళ్ళి ఉంది, సరే మా అక్కళ్ళ కన్నా బాగుంటాయి అన్నట్టు కొన్నాను అనమాట. ఇది ఒక చీర, ఇది బార్డరు, ఈ బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుందండి, ఇది బార్డర్ వచ్చింది. ఇదిగోండి, ఇది బ్లౌజ్. ఎంత బాగుందోనే చీర. ఇవి మీకు 4000 లోపు ఉన్నాయండి ఈ చీరలు, చాలా బాగున్నాయి. మీకు ఏం చూపించాలి అంటే చూపిస్తాను, ఏం చూపించాలి కూడా తెలియట్లేదు, అంత హాట్ కేక్లు అనమాట ఒక్కొక్కటి. ఇదేమో ప్యూర్ జరీ కోట అండి, గోల్డ్ బార్డర్ లేకుండా థ్రెడ్ బార్డర్తో, సాటిన్ బార్డర్తో ప్యూర్ అనమాట. ఇంకా నేను ఇలాంటి చీరలు నేను చాలానే కడతాను. ఇది పళ్ళు, దీనికి రన్నింగే బ్లౌజ్ వస్తుంది. దీనికి బెనారస్ ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్ తీసాను, కానీ ఎక్కడో వదిలేసానండి. మామూలుగా పట్టుకెళ్ళాను నర్సింగ్కి, చూసి మళ్ళీ పక్కన పెట్టేశాను. అది ప్యూర్ జరీ కోట, ఇది కూడా అంతే ప్యూర్ జరీ కోట, బాందిని స్టైలు. ఇది దీనికి బ్లౌజ్ ఉండదండి, దానికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఇది చీర కూడా 5.5 మీటర్లు కూడా లేదండి ఫుల్గా, అయినా సరే కొనుక్కొచ్చేసాను. ఎందుకంటే కట్ చెంగులో మొక్క వేసుకుని కాంట్రాస్ట్ పళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజ్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇది బార్డరు, ప్యూర్ జరీ కోట అండి. ఇంచుమించు 8500 9000 దాకా ఉంది ఈ చీర కాస్ట్. లైట్ వెయిట్, అంటే ఈ చీరలు ప్యూర్ కాబట్టి ఇలాగే ఉంటాయి బాందిని స్టైల్లో. ఇది నాదేనండి చీర, ఓకేనా. ఇంక ఇది నారాయణపేట పట్టు చీర, నారాయణపేట పట్టు. అదిగోండి, ఇది పళ్ళు, ఇదే సేమ్ బ్లౌజు. ఇది వచ్చేసి శారీ గ్రే, అసలు గ్రేలే కట్టట్లేదు ఈ మధ్యన అని చెప్పేసి తీసాను. ఒక 10 చీరలు ఉంచుకోవాలన్నమాట ఈ చీరల్లో. పాత చీరలు అన్నీ తీసేసి మళ్ళీ కొత్త వాటికి వెళ్తానండి, తలకో చీర తీసుకుని. ఇదిగోండి, ఇది బార్డర్, ఇది శారీ గ్రే, ఇది ప్యూర్ నారాయణపేట పట్టు చీర. ఓకే,
ఇది కూడా అంతే, నారాయణపేట పట్టు. ఇది కొద్దిగా ఇక్కడ ఇలాగా జాడలాగా ఉందని నాకు ఒక 500 తగ్గించి ఇచ్చాడు. అందుకని ఈ చీర కూడా, ఇది కూడా లైట్ వెయిట్ పట్టండి. ఇది అంటే 450 గ్రాములు అంతే. అందువల్ల కాస్ట్ వేరియేషన్ తక్కువ ఉంది. వాడు అమ్మి చీరల కంటే కూడా నాకు ఒక 500 తగ్గించి ఇచ్చాడు. ఇది కూడా బ్లౌజు ఇలా ఉంటుంది. ఇది శారీ. ఇది నారాయణపేట పట్టు. ఆనియన్ కల్నేత్ కదా, అదే ఆనియన్ పింక్ రెడ్, చాలా బాగుంది. ఇట్లా ఉంది. ఇది బోర్డర్. నారాయణపేట అంటేనే తెలిసిపోతుంది మీకు. ఇది కూడా పోతరేకండి, అసలు ఇంకా పట్టు చీర కట్టుకున్నట్టు ఉండదు, అట్లా ఉంటుంది. ఇది కూడా నారాయణపేటలోనే అది కొంచెం సిల్క్ మిక్స్ వచ్చిన కాటన్ శారీ అండి. దీనికి రన్నింగే బ్లౌజ్ వస్తుంది. ఇంక ఈ చీరలో ఒక రేంజ్లో ఉన్నాయి. ఇదిగోండి, ఇది పళ్ళు బాగా రిచ్గా ఇచ్చాడండి. ఇట్లా పళ్ళు ఇచ్చాడు. బ్లౌజ్ రన్నింగే ఉంది, సేమ్ ఇవ్వలేదు, మెరూన్ ఇవ్వలేదు. ఇది బార్డర్ బాటిల్ గ్రీన్ అండి. పట్టు చీర ఫీల్ ఉంటుంది, మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. బ్లౌజు రన్నింగ్ మనం బాడీ తీసుకుని హ్యాండ్కి వేసేసుకోవచ్చు. ఇదో చీర అండి. ఇది కూడా నారాయణపేట కాటనే. ఇది కూడా మీకు ఇంచుమించు 35,000-4,000 మధ్యలో పడుతుందండి. అలాగే నేను పాతాళ శంభు మురుగన్ వెళ్ళినప్పుడు ఒక ఏమంటారు దాన్ని, గద్వాలు సీకో చీర కట్టుకున్నాను, ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకుని. ఇలాంటి చీర, అది కలర్ ఇది కాదు, ఇలా. ఇది కూడా వీటికి బ్లౌజులు ఉండవండి. ఈ చీర ఉంది, మీరు బ్లౌజ్ ప్రింటెడ్ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి పళ్ళు, ఇట్లా బార్డర్. ఇది మంచి గ్రీన్, చాలా మంచి కలర్ గ్రీన్ అండి. అదొకటి, ఇదొకటి. ఇవన్నీ మీకు 7,000 దాకా, ఇంచుమించు 6 నుంచి 6,500, 7 వరకు, 5, 7 మధ్యలో పడతాయండి. 5,000, 7,000 మధ్యలో పడతాయి. 7 కూడా కాదు, 6,500కి 5,000 నుంచి 6,500 మధ్యలో పడతాయి ఈ చీరలో. ఇదొకటి. పళ్ళు రిచ్ అండి. అలాగే వీటికి బ్లౌజ్ వచ్చిందండి. మళ్ళీ దీనికి బ్లౌజ్ వచ్చింది, విత్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇవైతే మీకు 8,000 వరకు ఉంటాయి, 8,500 దాకా ఉంటాయండి. ఇది చీర అంతా బుట్టి, పళ్ళు బ్లౌజు ఇదే వస్తుంది. పెద్ద పెద్ద చీరలు. ఇదిగోండి, ఇది పళ్ళు, రిచ్ పళ్ళు, సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. అది కల్నేత అంటే ఇలాగా కల్నేత ఉంటుంది. ఇది బ్లౌజు. ఎంత బాగుంది చూసారా. ఇది మీకు ఇంచుమించుగా 8,500 వరకు పడుతుంది. నారాయణపేట, సారీ, గద్వాలు పట్టు. ఇది కూడా డబుల్ బార్డర్ వచ్చి, ఇది కూడా గద్వాలు పట్టేనండి. సూపర్ సూపర్ కాంబినేషన్స్, రిచ్ పళ్ళులు. ఇదిగోండి, ఇది రిచ్ పళ్ళు, ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది గద్వాలే. మీకు 8,500 వరకు పడుతుందంట చీర. 8,500 వరకు పడుతుంది. ఓకే, ఇది కూడా గద్వాలు సీకోలోనే గడి వచ్చింది. చాలా కలెక్షన్ ఉందండి మీకు అన్నీ. దీనికి వీటికి బ్లౌజులు ఇవ్వడండి, మనమే బ్లౌజ్ సెట్ చేసుకోవాలి. ఇది పళ్ళు రిచ్గా, శారీ అంతా ఇలా ఉంటుంది. మామూలుగా లేవు ఈ చీరలు, ఏది ఉంచుకోవాలో తెలియట్లేదు, ఎన్ని చీరలను కట్టుకోవాలో అర్థం కావట్లేదు. నాకు కలెక్షన్ అలా అయిపోయింది. ఇది కూడా మీకు 6,500 వరకు పడతాయి. శారీ చాలా బాగుంది. 6,500 అంటే ఇందాక ప్లెయిన్ చూపించాను కదా, ఇది గడి వచ్చింది కదా, ఇది 7 వరకు పడుతుందండి. సేమ్ కలర్ అనమాట మీకు కనిపించేది, సేమ్ కలర్. ఇది కూడా గద్వాలు పట్టు. ఈ కాంబినేషన్ నచ్చేసి తీసుకున్నానండి. ఇలాగా ఇది బార్డర్ చూసారా ఎంత బాగుందో.
ఈ డిజైన్ కూడా ఇది వరకు నేను ఇచ్చాను ఇలాగా డిజైన్. కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ చాలా బాగుందని. ఇదిగోండి, ఇది రిచ్ పళ్ళు, సేమ్ అదే బ్లౌజు. ఇది గ్రే కలర్, సేమ్ కలర్ కనిపిస్తుందండి మీకు. ఇది కూడా గద్వాలండి, గద్వాలు పట్టు. పట్టు అంటే ఇది మెటీరియల్ పట్టే కానీ చేత్తో నేయకుండా మిషన్ మీద నేసించారనమాట. ఓకే, గద్వాలు. ఇంక ఇక్కడికి వెళ్తే నా ఫేవరెట్ శారీస్ వచ్చాయండి, 2 చీరలు. ఇది నారాయణపేట ప్యూర్ పట్టు. ఇంకా పిచ్చి ఎత్తిపోయి తెచ్చేసుకున్నాను అనమాట. ఇంకా కలరు కాంబినేషన్. ఇది శారీ అంతా ఇలా ఉంటుంది. రిచ్ పళ్ళు ఉంటుంది, గ్రీను. అదే గ్రీన్, సేమ్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. కింద పైన బార్డర్ ఇలా ఉంటుంది, చీర అంతా ఇలా ఉంటుంది. సేమ్ అండి. ఇది నారాయణపేట పట్టు చీర అండి. మీకు ఇంచుమించుగా 15-16,000 వరకు ఉందండి. అంటే 16,000 17,000 వరకు ఉంది రేటు. ఎందుకంటే ఇదంతా జరీలో బుట్టి ఇదంతా జరీ అండి. ప్యూర్ నారాయణపేట హ్యాండ్లూమ్ పట్టు. ఓకే, ఎంతమంది చూసారా? నేను వేసుకున్నానంటే ఇంకొక మాదిరిగా ఉంది, తెగ నచ్చేసింది. ఇప్పుడు వచ్చి అంతా మనకు దసరాలు కాబట్టి ఎవరికన్నా కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఎంత బాగుందోనండి చీర. పెళ్లి కూతురు తల్లి కాళ్ళు కడిగి ఇచ్చండి చీర కట్టుకుని. చాలా లైట్ వెయిట్, చాలా బాగుంది చీర. ఇదిగోండి, ఇట్లా వచ్చింది. ఇది మీకు బ్లౌజ్ వచ్చింది. తెగ నచ్చేసింది. చాలా లైట్ వెయిట్, ఫస్ట్ లైట్ వెయిట్ పట్టు చీర. ఎంత బాగుంది చూసారా చీర? ఇట్లా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. ఇలా కట్టుకుంటే ఉంటుంది ఒక మాదిరిగా లేదండి. చీర మాత్రం చాలా అందంగా ఉంది. ఒకవేళ మీకు ఏమన్నా నచ్చితే ఇంచుమించు 16,000-17,000 దాకా పడుతుందండి. తక్కువైతే పడదు. ప్యూర్ పట్టు, ప్యూర్ అన్నమాట. ఇంకా ఫోల్డ్ తర్వాత చేస్తా. చాలా రోజుల తర్వాత కొనుక్కున్నాను కంచి పౌడర్తో. ఇది కూడా నారాయణపేట ప్యూర్ పట్టు చీరేనండి. ఇవి ఫోల్డ్లు నేను మడతలో పెట్టుకోకుండా తెచ్చేసుకున్నానండి. కరెక్ట్గా ఇవ్వకుండా తెచ్చేసుకున్నాను. అందువల్ల నాకు ఇబ్బందిగా. ఇదిగోండి, ఇది రిచ్. ఇదేమో బ్లౌజ్ అండి, రెడ్ది. ఇలా బ్లౌజు నారాయణపేట కంచి పట్టు, నిజాం బోర్డర్ ఏదో అంటారు కదా అట్లా. దీనికి చిన్న స్టిక్కర్ పెట్టిన దగ్గర ఈ చిన్న వీవింగ్ ఇక్కడ థ్రెడ్ ఇలా వచ్చింది అని నాకు 1000 రూపీస్ తగ్గించి ఇంకా చాలా కొన్నానని దెబ్బలాడేసి పుచ్చుకున్నానండి. అది కనిపించదు అసలు, పళ్ళులో వెళ్ళిపోతుంది. ఇది చీర అనమాట. ఇంకా మామిడి పండు కలరు, ఎల్లో కాదు, చాలా అందమైన కలరు. మీనా బుట్టి అనమాట చీర అంతా. చాలా లైట్ వెయిట్ అండి. చాలా మంచి పట్టు, ప్యూర్ పట్టు. మీకు తెలిసిపోతుంది చూడండి పట్టు వస్త్రాలు ఎలా ఉంటాయో. నలుగుతుంది చీర. ఒక మీనా బుట్టి, ఒక గోల్డ్ బుట్టి ఈ చీరకి. ఇంత బాగున్నాయి చీరలు. మీకు ఏమన్నా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. ఓపెన్ చేసేయచ్చు కానీ భయం వేసేస్తుందండి ఇప్పేసి మడతలు పెట్టలేదని. ఇదిగోండి, పౌట్ దగ్గరే ఇచ్చాడు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. అది కూడా పై అంచే. ఇంకా పెళ్లి కూతురు కట్టుకుంటే ఇదిగోండి ఇట్లా ఉంటుంది చీర. ప్యూర్ అనమాట, నారాయణపేటలో ప్యూర్ పట్టు. రెడ్ది బ్లౌజు. ఎందుకని చూసారా శారీ వచ్చేసి ఇదే కలర్ అండి. మీకు చీర దాంట్లో కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది. రిచ్ పళ్ళు. ఇదిగోండి రిచ్ పళ్ళు. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్.
ఇవేనండి శారీస్. మీకు కనుక ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి, మీకు రేట్లు వివరంగా చెప్తాను. ఊరికే రేట్లు తెలుసుకోవడం కోసం అయితే పెట్టకండి. కొనుక్కోవాలనుకుంటే కొత్త వారు ఎవరైనా నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి, ఫోటో పెట్టి, ఫోన్ చేయొద్దు దయచేసి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అలాగే మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నమస్తే. అలాగే మన వినాయకుల వారిని చూసుకోండి. పూజ చేసుకుంటూ చాలా లేట్ అయ్యానండి ఈరోజు. ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చి నిన్నంతా అసలు ఒంట్లో బాగాలేదు. చాలా చాలా బాగా జరిగింది పూజ అయితే. కిందకి కూడా వెళ్ళి పూజ చూసుకుని రావడం జరిగింది. చాలా పాలవేలు కట్టుకుని అద్భుతం. మా 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 వినాయకులు గారు ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనా? హలో, నమస్తే అని చెప్పేసి బాయ్ చెప్పేసి మళ్ళీ ఇంకా వీడియో పెడుతున్నానే. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి. అది ఓకేనండి. వర్షం వచ్చేస్తుంది మళ్ళీ. హాయ్ బాబాయ్, టైం అయిపోయినట్టుంది మధ్యాహ్నం పూట దీనికి, వర్షానికి. మాకు అక్కడ 4 సీజన్స్లో అగో అలాగా ఆ షెడ్ వేస్తారు. 4 సీజన్ అపార్ట్మెంట్ అంటారు మా పక్కనే. ఆ వినాయకుడికి అంత బాగా మండపం వేసుకుని డెకరేషన్ చేసి పొద్దున్నే 11 అయ్యేటప్పుడు పూజ అయిపోయిందండి వారిది. మన ఇంటి దగ్గర అలా రోడ్డుకి మెయిన్ రోడ్డు అది. అదిగో మన ఇంట్లోంచి కిటికీలోంచి చూపిస్తున్నాను మీకు. ఇది మెయిన్ రోడ్డు. ఎంత బాగుంది చూసారా ప్రకృతి. ఇది 4 సీజన్స్ అపార్ట్మెంట్లు అనమాట అవి మన. ఓకేనా? మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి, బాయ్.